అమెరికాలో కార్ చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. ఈ వైల్డ్ ఫైర్ కారణంగా కాలిఫోర్నియా రాష్ట్రంలో సంపన్నుల నగరంగా పేరొందిన లాస్ ఏంజలస్ కాలి బూడిదైపోయింది. ఈ ప్రాంతంలో హాలీవుడ్ స్టార్స్ తో పాటు బిలినియర్లు నివసిస్తూ ఉంటారు. ఈ కార్ చిచ్చులో ఖరీదైన ఇల్లు, కార్లు, ఇతర వస్తువులు మంటల్లో బూడిదవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ ఇల్లు కూడా కాలిపోయినట్లు తెలుస్తోంది. మాలిబు ప్రాంతంలో హంటర్ బైడెన్ కు అత్యంత విలాసవంతమైన మ్యాన్షన్ ఉంది. ఈ కార్ చిచ్చులో ఆ మ్యాన్షన్ తో పాటు ఖరీదైన కారు కూడా కాలిపోయింది. మ్యాన్షన్ మొత్తం కాలి బూడిదైపోయిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. లాస్ పాలిసాడ్స్ ఫైర్, ఈటన్ ఫైర్, సన్సెట్ ఫైర్ ఇలా వేర్వేరు పేర్లతో 6 చోట్ల కార్ చిచ్చు రగులుతూనే ఉంది. 2 రోజుల వ్యవధిలో వేల ఎకరాలు ఆహుతి కాగా ప్రస్తుతం హాలీవుడ్ కొండలు కూడా ప్రమాదంలో పడ్డాయి. ఈ అగ్నికీలల కారణంగా ఇప్పటి వరకు 5గురు మరణించినట్లు అధికారులు తెలిపారు. గురువారం రాత్రికి సుమారు 2000 ఇళ్లు దగ్ధమైనట్లు వెల్లడించారు. 1.37 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. కార్ చిచ్చులో దగ్ధమైన నివాసాలు, కార్లు, ఖరీదైన వస్తువుల విలువ మొత్తం కలిపి $57 మిలియన్ అంటే ఇండియన్ కరెన్సీలో సుమారు 5 లక్షల కోట్ల రూపాయలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. శుక్రవారం ఈ ప్రాంతంలో గాలుల వేగం మరింత ఎక్కువగా ఉండే అవకాశాల వల్ల కార్ చిచ్చు ఇతర ప్రాంతాలకు విస్తరించే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ కార్ చిచ్చులో అతి పెద్దదైన పాలిసాడ్స్ ఫైర్ కారణంగా 15,800 ఎకరాలు, ఈటన్ ఫైర్ వల్ల ఆల్టడేనా, పసాడినా ప్రాంతాల్లోని 10,000 ఎకరాలు, సన్సెట్ ఫైర్ 5,000కు పైగా ఎకరాలు, హునెస్ట్ ఫైర్ సెల్మర్లో 700 ఎకరాలు, లిడియా ఫైర్ 340 ఎకరాలను బుగ్గిపాలైనట్లుగా అధికారులు తెలిపారు. వుడ్లీ ఫైర్ను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తీసుకురాగా సన్సెట్ ఫైర్ ప్రస్తుతం హాలీవుడ్ కొండలను చుట్టుముట్టి వేగంగా విస్తరిస్తోంది. ఇక్కడ హెలికాప్టర్ల ద్వారా నీటిని చిమ్ముతున్నా మంటలు అదుపులోకి రావడం లేదు. ఈ కార్ చిచ్చులో స్టూడియో సిటీ, రన్యాన్ కెనాన్లో పలు ఇళ్లు దగ్ధమయ్యాయి. రియాలిటీ టీవీ స్టార్ పారిస్ హిల్టన్, నటులు యూజిన్ లెవీ, బిల్లీ క్రిస్టల్, జాన్ గుడ్మన్ ఇళ్లు కూడా కాలిపోయాయి. స్టూడియో సిటీ పరిసరాల్లో చాలా మంది సినీ తారలు ఇళ్లను, భారీగా సంపదను కోల్పోయారు. 2005లో సంభవించిన కార్ చిచ్చు తర్వాత ఇదే అతి పెద్దదని యుఎస్ అధికారులు వెల్లడించారు.